పక్కింటి అమ్మాయి సుచిత్ర గారికి, అలాగే చిత్ర నిర్మాతలకు, అలాగే డైరెక్టర్ గారికి, సీతం గారి వంశీ చాలా చక్కటి మాటలు మాట్లాడారు. మామూలుగా సినిమా మీటింగ్లో జరిగే మాటలాగా కాకుండా ఒక చరిత్ర చెప్పినట్టుగా చెప్పారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషం అండి. మీరందరూ రావటం వాళ్ళు గతంలో ఎంతోసారి పుష్కరాలు జరిగింది, గోదావరి పుష్కరాలు అందరికీ గుర్తుంది. ఆ పుష్కరాలు జరిగినప్పుడు నంది నాట్యోత్సవాలు కూడా అక్కడే జరుగుతాం. ఆ పోటీల్లో వచ్చిన నాటలో సీతం గారి నాటకం కూడా వచ్చింది. ఆ నాటకానికి బెస్ట్ ప్రొడక్షన్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్ కూడా దానికి అవార్డ్స్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా అవార్డులు ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా ఆర్థికంగా అలాగే అవార్డ్స్ పరంగా అన్ని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎందుకంటే మామూలుగా ఎన్నో సినిమాలు చూస్తాం, ఎన్నో కథలు చూస్తాం, కానీ ఇవన్నీ రియల్ స్టోరీస్. ఒక మహాతల్లి ఆవిడ అడిగిన వాళ్ళకి అందరికీ కూడా ఆకలి కాకుండా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పంచపక్ష ప్రాణాలు చేసి పెట్టిన గొప్ప వ్యక్తి ఆవిడ. ఎన్నో దానాలు చేస్తుంటారు. అన్ని దానాల కంటే గొప్ప దానం ఇదేంటి అన్నదానం. ఎందుకంటే ఆకలి ఇస్తే ఆకలి మనం తట్టుకోలేదు. ఏదో ఒకటి తినేయాలి, ఎవరో కూడా అన్నం పెట్టి తినాలి అని అనుకుంటాం. పెట్టిన తర్వాత చాలా సంతృప్తిగా చాలా సంతోషం చక్కగా మనకుగా ఆశీర్వదించి అలాంటి ప్రధానం ఆవిడ వ్యక్తి ఆవిడ. అలాంటి ఆవిడ స్టోరీ కావడం చాలా అవసరం. మొన్న జనరేషన్ అందరూ కూడా తెలియవలసిన అవసరం కూడా ఎంతో ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ స్కూల్స్ లో పెట్టే ఉచిత భోజనానికి సీతమ్మ ఉచిత భోజనం అని పేరు కూడా పెట్టడం జరిగింది. అలాంటి చిత్రం ఇది మంచి చిత్రం. ముఖ్యంగా రవి గారు డైరెక్టర్ గారు చాలా కృషి చేశారు దీని మీద, చాలా రీసెర్చ్ చేశారు. యంగ్స్టర్స్ అందరూ నిర్మాత యంగ్స్టరే, డైరెక్టర్ యంగ్స్టరే, మరి మా పక్కింటమ్మాయి యంగ్స్టరే. అలాగే కెమెరామెన్ గారు కూడా వీరు గారు ఆర్టిస్టులు జబర్దస్త్ రాజమౌళి గారు, ఆకెళ్ళ గారు శ్రేయపై కావాల్సిందిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ చిత్రం డెఫినెట్ గా మంచి అవార్డులు రావాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ చిత్రానికి నాకు చంద్రబాబు సార్ స్పీచ్ వినాలని మాట్లాడింది. ఎంత చక్కగా మాట్లాడారు. అలాగే మంచి పాత్రలు కూడా రాశారు ఆవిడ. ఆవిడ కూడా చిత్ర గారు కూడా డాన్స్ డైరెక్షన్ కూడా ఆవిడ చేస్తున్నారు. పక్కింటి అమ్మాయిని ఎందుకన్నానంటే మెడ్రాస్లో మేము ఉన్న ఇంట్లో మా ఇంటికి పక్కనే ఇల్లు వాడింటికి మా ఇంటికి మధ్యలో కాంపౌండే. పైగా ఎందుకంటే ఆ ఇల్లు పేరు 11 విజయరాఘవరావు, మాది 12, వాళ్ళది 11. దాంట్లో ఎస్వి రంగారావు గారు అక్కడే ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఇంట్లో ఉన్నారు, తాజా ప్రకాశరావు గారు ఇంట్లో ఉన్నారు, చిరంజీవి గారు అప్పుడు చెప్పకూడదని నాగర్ జీవితంలో అందుకని మహామహులందరూ కూడా ఉన్న ఆ ఇంట్లో వీళ్ళకి కింద పరుషులు ఉండేవారు. పై పరుషులు చిరంజీవి గారు, మరి హరిప్రసాద్ గారు, సుధాకర్ గారు, రాజశ్రీ, వీళ్ళందరూ పై రూమ్ లో ఉండేవారు. వీళ్ళు
బిల్డింగ్ కింద పోర్షన్ ఉంటుంది, వాళ్ళకి పక్కకి పిఎస్ బారావు గారు కూడా మా ఇంట్లోనే అవకాశం ఉండేవారు. ఆయన కూడా అలాంటి పేరున్న ప్రదేశం. మేము ఆర్టిస్టుగా ప్రజలకి అందరికీ కూడా పరిచయం అయింది కూడా అక్కడి నుంచే. మేము కోరుకున్న మొట్టమొదటి వీళ్ళు కూడా అయింది. అందుకని దాన్ని మర్చిపోలేము. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ అంటే దీనికి సంబంధించిన కాదు సినిమాకి. ఆ రోజుల్లో వాయిస్ కొంచెం ప్యూర్ వాయిస్గా ఉండేది, దానికి బేస్ వాయిస్ ఉండేది కాదు. అప్పుడు ఎవరు చెప్పారు, రోజు ప్రాక్టీస్ చేయండి, శ్రీకృష్ణకి వెళ్ళి రోజు పొద్దున్నే ఏం చేయండి అన్నారు. రోజు పూజ చేసుకుంటారు వాటి. అందుకని పూజ చేసుకునేటప్పుడు బాగా దగ్గరగా మాట్లాడుతూ పూజ చేయండి, మంత్రాలు చదవండి అన్నారు. బాగుందండి, 2 సార్లు ఒకటి కలిసి వస్తుంది అని చెప్పి బాగా మంచి వాయిస్ తోటి చేసుకునేవాడు. ఒక రోజు వీళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు బయటికి వస్తాడు, చూడబోయే సిగ్గలేదు పక్కన ఇంట్లో పొద్దున్నే లేచి ఎంత చక్కగా పూజ చేసుకుంటావు, మంత్రాలు చేసుకుంటావు, ఊరంతా తిరుగుతావు అని చెప్పి మాట్లాడుతాయి. ఏంటి నన్ను తిరిగిచ్చావు మా ఆవిడ. ఇలా అది కూడా మ్యూజిక్ డైరెక్టర్ అట్లాగే అలాంటి చాలా గొప్పది. ఆమని గారికి వేషం రావడం కూడా చాలా మంచి ఆర్టిస్ట్. హీరోయిన్ గా ఎన్నో మంచి సినిమాలు చేసింది. ఇప్పుడు సీరియల్ ఒకటి వస్తారు, మీరు అందరూ చాలా మంది చూస్తూ ఉండి ఉంటారు. అసలు ఎన్ని రకాల యాక్షన్ చేస్తారు అందరూ. సీరియస్ కానీ, కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ చాలా బాగా చేస్తారు. ఈ క్యారెక్టర్ యాప్ట్ 100% యాప్ట్. ఈ క్యారెక్టర్ మాత్రం అది డెఫినెట్గా అమ్మాయికి నేషనల్ అవార్డు రావాలని కూడా కోరుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి తెలుగు వాడు కూడా ఒకసారి చూడండి. మన చరిత్ర వచ్చింది రుకాచంద్ర గారు. ఆ రోజులు ఇంత గొప్పగా ఆవిడ పుట్టిన ఆంధ్రప్రదేశ్లో మనం పుట్టామంటే మనందరం కూడా గర్వపడే రీతిలో ఉంటుంది. అప్పుడు చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రయత్నంలో మన నిర్మాతలకి, దర్శకుడు గారికి, మిగిలిన సాంకేతిక అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు జరుగుతాను.